వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫిష్ కర్రీ అంటే చేపలు ఇగురు పెడుతున్నాం. దానికి కావాల్సిన ఐటమ్స్ పెట్టుకుంటాము. మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క చిన్నది, 1 ఎల్లిపాయ. చక్కగా ముక్కలు కోసుకొని మిక్సీ పట్టుకున్నాను. చేపలు ఇగురు చేస్తున్నాను. వాటర్ తీసుకొని కొంచెం కడుక్కోవాలి ఫ్రెండ్స్ శుభ్రంగా. ఎంతెంత సైజ్ పీసెస్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అంటే విడిగా అల్లం వెల్లి పేస్ట్ చేసుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి నా దగ్గర అయిపోయింది, అందుకని ఇందులో వేసేయాలి. నానమ్మ కూడా ఎలాగా చేస్తుందమ్మా. ఫ్రెష్గా ఎప్పటికప్పుడే మనం అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వాడుకుంటాం, కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడే చేసుకొని వండుకుంటారు. అందుకే వాళ్ళ కూరలు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కచ్చా పచ్చగా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ బాగా పెట్టుకోవాలి. కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలి. వెడల్పుగా ఉన్నది తీసుకుంటే కనుక మనం చేపలు కొంచెం కలిపినా కూడా ముక్కలు ఎరగపడి ఉంటాయి. అందుకని కొంచెం వెడల్పు ఉన్నది తీసుకుంటే బాగుంటుంది, కూడా కూర బాగా ఉడుకుద్ది. అలాగే హాఫ్ ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి, పేస్ట్ కాకుండా. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి, చూసి వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం హాఫ్ ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. చెప్పమ్మా. ఏం చేసుకోవాలమ్మా? ఫ్రై చేసుకోవాలి. అన్నీ నేనే చెప్పాలేంటి? నెక్స్ట్ ఏంటి? అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్ని పచ్చివాసన పోయి ఆయిల్ మొత్తం పైకి రావాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్లో రావాలి పేస్ట్. అప్పటి వరకు వేయించుకోవాలి. అప్పుడైతేనే కూర బాగుంటుంది, లేకపోతే తీపి వస్తుంది కూర. అలాగే స్మెల్ కూడా వస్తుంది. ఒక టమాటాలు అలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మా అమ్మ అంతే సగం సగమే చెప్పింది ఫ్రెండ్స్. కొన్నిసార్లు అనిపిస్తుంది నేను లేకపోతే ఏమైపోతుందా అని. అవును. చూడండి ఫ్రెండ్స్, మా బ్రౌనీ కూడా వస్తుంది. బ్రౌనీ హాయ్ చెప్పు అందరికి. ఇక్కడే పడుకుండిద్ది. ఫాస్ట్గా ఉండ, మా బ్రౌనీకి స్మెల్ వస్తుందంట నువ్వు వండకముందే. ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు వేపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ని, ఆనియన్స్, అల్లం వెల్లిపాయ పేస్ట్. మొన్న ఆల్రెడీ మసాలా పేస్ట్ బ్లాగ్ అప్లోడ్ చేశాం కదా, ఆ పేస్టే. మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే మీరు ఆ బ్లాగ్లోకి చూడండి, మసాలా ఎలా తయారు చేసామని తెలుస్తుంది. ఎస్, దీన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. అంతలోకి టమాటాలు మిక్సీ పెట్టుకుందాం ఫ్రెండ్స్. వేగిపోయింది ఫ్రెండ్స్. టమాటా వేసుకుందాం. మొత్తం వేగిపోయింది. టొమాటో పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఏం యాడ్ చేసుకోవాలమ్మా? ఫస్ట్ యాడ్ చేసుకోవాలి రాళ్ళుప్పు. నెక్స్ట్ ఏం వేసుకోవాలమ్మా? చేప ముక్కలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చేప పీసెస్ని వేసుకోవాలి, అదే చేప ముక్కల్ని ఒక్కొక్కటి స్లోగా వేసుకోవాలి. కారం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కారం చేప కూర కొంచెం కారం ఎక్కువ ఉండాలి కాబట్టి నేను చేసుకొని చేసాను. గరిటె పెట్టుకోండి ఫ్రెండ్స్, ఇలా కదుక్కోవాలి.
1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. గ్రేవీకే కాబట్టి ఇగురే కాబట్టి మనకి వాటర్ ఎక్కువ పడ్డది ఫ్రెండ్స్. వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం పడుతుంది. ఉడికిపోయింది ఫ్రెండ్స్ కూర. చూసేద్దామా? గుమ్మలాడే చేపల కూర. ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఆపేసుకుందాం. ఆ గ్రేవీ లేకపోతే ముక్కలు తీసేటప్పుడు తిరిగిపోతాయి. నాకు ముక్కలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. నేను చేప వండితే తలకాయలే తింటాను. అందుకని మన కోట మనవే. మన రెండు తలకాయలు మన ఇంట్లో ఎవరో తింటారు. మన ఇద్దరు మేమే తింటాను. ఏంటి మమ్మీ ఏం తింటున్నావు? ఫిష్ కర్రీ, ఇగురు, చేపల ఇగురు. ఆగిపోతుంది ఫ్రెండ్స్. కృష్ణా చేపలు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. మనకి టేస్ట్ చెరువు చేపల రాదు ఫ్రెండ్స్. అందుకే కృష్ణా బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొనుక్కొచ్చా. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చేప ముక్కలు అన్నంలో కలుపుకుంటే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సింబల్ కూడా నొక్కండి. మేమేం పెట్టినా కూడా అన్నీ మీకు వస్తాయి నోటిఫికేషన్ అనేది. బాయ్ ఫ్రెండ్స్.